జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమః. మనము ఈ యొక్క కార్తీక మాసము అత్యంత పవిత్రమైనటువంటి శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసములో శ్రీ స్కాంద పురాణాంతర్గతంగా ఈ యొక్క కార్తీక పురాణం గురించి మనము తెలుసుకుందాము. శివకేశవుల ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఇందులో 30 అధ్యాయాలు ఉంటాయి. ఈ 30 అధ్యాయాలు కూడా పాడ్యము నుండి మొదలుకొని చతుర్దశి అంటే పాడ్యము నుండి పౌర్ణమి, పౌర్ణమి నుండి మళ్ళా అమావాస్య దాకా కూడా 30 అధ్యాయాలతోని ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున మనము ఈ యొక్క కార్తీక పురాణం గురించి మనము తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమః. ఈ యొక్క వీడియోని భక్తులందరూ కూడా పూర్తిగా చూసి ఈ యొక్క కార్తీక పురాణాన్ని మొత్తము కూడా తెలుసుకొని ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అలాగే ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మీకు తెలిసినటువంటి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇది యథాతథంగా శ్రీ స్కాంద పురాణాంతర్గతంగా మనము తెలుసుకోదగినటువంటి కార్తీక పురాణము కాబట్టి భక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. మొదటి అధ్యాయము కార్తీక పురాణంలో నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైనటువంటి శౌనకాది మహామునులందరూ కూడా ఒకప్పుడు సూత మహామునిని ఈ విధంగా అడుగుతారనమాట. ఓ మహర్షి, జనక మహారాజునకు వశిష్ఠ మహర్షిచే చెప్పబడినటువంటి కార్తీక మహత్యము గురించి మాకు వినాలని ఉంది. కావున ఓ మహానుభావ, మమ్మల్ని అనుగ్రహించి ఆ కార్తీక మాసము యొక్క విశిష్టతను, ఆ కార్తీక మహత్యమును మాకు తెలియజేయండి ఆ స్వామి అని చెప్పి ఈ యొక్క శౌనకాది మునులందరూ కూడా సూత మహాముని అడుగుతారన్నమాట. అప్పుడు సూతుడు శౌనకాది మహర్షులందరినీ కూడా చూసి, ఓ మునులారా, చెప్తాను జాగ్రత్తగా వినండి అని చెప్పేసి సవిస్తారముగా చెప్తున్నాడంట. పూర్వము ఈ యొక్క మహత్యమును ఎవరికి చెప్పారయా అంటే, కార్తీక మహత్యమును వశిష్ఠ మహర్షిచే జనక మహారాజునకు, నారదునకు బ్రహ్మ, పార్వతీదేవికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవికి ఈ మహత్యమును శ్రీ మహావిష్ణువు చెప్పారయా అని చెప్పాడంట. ఈ పురాణాన్ని విన్నంత మాత్రం చేత ఇహలోకములో సర్వ సంపదలు కలిగి జననము మరణము అంటే పుట్టుట మరణించుట అనేటటువంటి బంధాలన్నిటినీ కూడా త్యజించి శివలోకాన్ని గాని లేదా విష్ణులోకాన్ని గాని చేరుతారని చెప్పేసి సూత మహాముని శౌనకాది మునులందరికీ కూడా చెప్తున్నాడంట. ఒకానొకప్పుడు ఆ పరమేశ్వరుడు లేదా నారాయణుడి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధాశ్రమమునకు పోవచ్చు ఉన్నటువంటి వశిష్ఠ మహాముని జనక మహారాజు యొక్క ఇంటికి లేదా రాజ్యానికి మహారాజు యొక్క గృహమునకు వెళ్ళారంట. వెళ్తే అంత ఆ మహర్షిని చూసినటువంటి వశిష్ఠ మహాముని చూసినటువంటి జనక మహారాజు అతను సింహాసనం నుండి లేచి అతనికి ఎదురుండి, ఓ స్వామి, ఓ మహానుభావ అని చెప్పేసి సర్వ విధాలుగా ఆయనని కీర్తించి ఆయనని పూజించి ఒక సుఖాసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, ఓ మహానుభావ, నిన్ను దర్శించిన మాత్రం చేత ఇహలోకంలో నేను ఇక చెయ్యవలసినటువంటి పుణ్యకార్యములు ఏవీ లేకుండా సర్వ పుణ్యము కూడా నాకు లభించింది అన్నటువంటి తృప్తి కలుగుతుందయా స్వామి అని చెప్పి వశిష్ఠ మహామునికి వినయ విధేయలతో వశిష్ఠ మహామునికి ఆ యొక్క జనక మహారాజు నమస్కారం చేస్తున్నాడు. ఆ మాటలను విన్నటువంటి ఆ యొక్క వశిష్ఠ మహాముని ఎంతో సంతోషపడి అతనితోని జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. సమస్త భూతముల యందు దయ కలిగిన వాడైనటువంటి వశిష్ఠ మహర్షి సంతోషించి చిరునవ్వుతో నవ్వుతూ, ఓ రాజా, రాజ్యంలో ఉన్నటువంటి పాడే పంటలు కావచ్చు అన్ని విధాలుగా బాగున్నాయా, శ్రేష్టమా అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగి, ఓ జనక మహారాజా, నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు ఆశ్రమమునందు యజ్ఞము చేయదలిచానయా, దానికి కావాల్సినటువంటి ద్రవ్యము యాచించుటకు తగి ఉన్నావు అనగానే అప్పుడు జనక మహారాజు అంటున్నాడు, ఓ మునీశ్వర, యజ్ఞముకు కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా నేను ఇచ్చదనయ్యా స్వామి, నన్ను అనుగ్రహించావు, నీకు నమస్కారము. అయితే నాకు విన్నంత మాత్రం చేత సకల పాపాలు కూడా పోయేటటువంటి ఒక విషయము, ధర్మ రహస్యమును నీ వలన
నేను వినాలి అని అనుకుంటున్నాను స్వామి. ఓ మునీశ్వర, నీకు తెలిసినటువంటి ధర్మములు ఎవరికి కూడా తెలియవు. కాబట్టి అన్ని మాసాలలో కంటే కూడా కార్తీక మాసము ఏ విధంగా గొప్పదైనదో, ఎట్లా శ్రేష్టమో ఆ యొక్క విషయాన్ని నేను నీ నుండి తెలుసుకోదలిచానయా అని చెప్పి జనక మహారాజు గారు ఎవరితో అడుగుతున్నారు? వశిష్ఠ మహర్షితో అడుగుతున్నాడు. స్వామి, నాకు ధర్మ సూక్ష్మములను తెలుపుము. కార్తీక మాస అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం ఏ విధంగా గొప్పది, ఏ విధంగా శ్రేష్టమైనది అనేటటువంటి విషయాన్ని జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షితోని అడుగుతున్నారన్నమాట. అడిగితే అప్పుడు వశిష్ఠ మహాముని చెబుతున్నారు, రాజా, పూర్వమందు పుణ్యాచరణము ఆచరించిన ఎడల సత్యశుద్ధి కలుగునయా, కానుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవు అడిగినటువంటి విషయాన్ని నేను చెబుతాను, సవిస్తారముగా చెబుతాను. విన్నంత మాత్రము చేత పాపాలు నశించును. కార్తీక మాసములో చేసినటువంటి స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏది చేసినా గాని అది అక్షయమగునయ అని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమమున మొదలుకొని గాని, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకొని గాని ఆరంభించవలను. కార్తీక వ్రతాన్ని ఆరంభించే ముందు ఓ సర్వేశ్వర అని చెప్పి ఆ శివకేశవులిద్దరిని కూడా ప్రార్థన చేసి, నేను చేపట్టినటువంటి ఈ యొక్క కార్తీక మాసం యొక్క కార్తీక వ్రతమును దిగ్విజయంగా పూర్తి అయ్యేటట్టు అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ స్వామికి ప్రార్థన చేసుకుని సంకల్పం చెప్పి, నేను కింద డిస్క్రిప్షన్ లో కార్తీక స్నానము అయి ఒక వీడియో చేయడం జరిగింది. అది విని లేదా అది చూసి ఆ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ కార్తీక స్నానాన్ని మొదలు పెట్టుకోండి. ఆ సర్వేశ్వరుడికి ప్రార్థన చేసి ఈ యొక్క కార్తీక వ్రతాన్ని మొదలు పెట్టాలయ్యా అని చెప్పేసి ఆ యొక్క జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్పాడంట. చెబితే ఈ యొక్క కార్తీక మాసములో నదీ స్నానము చేయడం ద్వారా అధిక ఫలము అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్పారు. సూర్యుడు తులారాశిన ప్రవేశించిన తోడనే 3 లోకములయందు కూడా పవిత్రమైనటువంటి గంగా నది, ఆ గంగాదేవి నదులయందు, అన్నిటి నదులయందు నీటి యందు ఆ గంగాదేవి ప్రవేశించి గంగా నది ద్రవ రూపంగా ధరించి సమస్త నదీ జలములయందు ప్రవేశించి తులారాశిలో కార్తీక మాసమున చెరువులయందు, దిగుడు బావులయందు, వారి నివాస స్థలమునందు ఉన్నటువంటి సర్వ జలములయందు కూడా ఆ యొక్క గంగా నది ఆవహించి ఉంటుంది చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. ఓ రాజా, కార్తీక మాసమునందు గంగకు పోయి, గంగ అంటే నదీ తీరమును గాని ప్రవహిస్తున్నటువంటి నీటి దగ్గరికి పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనీయం చేసి శుద్ధుడైన మంత్రము చే భైరవానుజ్ఞను పొంది మొలలోతు నీటిలో స్నానము ఆచరించి తర్వాత దేవర్షి పితృతర్పణాలు ఆచరించి హరిభక్తితో హరిని స్మరించి మంత్రము పఠించుచు బొటన వేలు కొనలతో ఉదకమును ఆలోఢనము చేసి ధౌత వస్త్రమును ధరించవలను. తర్వాత బ్రాహ్మణుడు 12 ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేసుకోవలను. తన తోటలో నుండే పుష్పములను పెంచి శంఖచక్రాలు ధరించిన హరిని భక్తితో సాలగ్రామమునందు గాని దేవాలయమునందు గాని షోడశ ఉపచారాలతో పూజించి తర్వాత కార్తీక పురాణమును పఠించి లేదా విని వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి భోజనము చేసి ఆచమనయమును గావించి తర్వాత పురాణ కాలక్షేపణము చేయవలను. సాయంకాలము కాగానే ఇతర విషయాలన్నీ కూడా ఆపివేసి విష్ణు ఆలయానికి గాని శివాలయానికి గాని వెళ్ళి తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు సహస్రనామాన్ని గాని శివ సహస్రనామాన్ని గాని పఠించి ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ఎవరైతే కార్తీక వ్రతమును ఆచరిస్తాడో వాడికి ఇహజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి పాపమంతా కూడా నశించిపోవును అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్పాడు. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేదు. ఎవరైతే కార్తీక వ్రతాన్ని చూసి సంతోషిస్తారో వాళ్ళకి
ఆ రోజు వరకు చేసినటువంటి ఎటువంటి పాతకాలున్నా కూడా అవి నశించిపోతాయి అని చెప్పేసి, అందులో సందేహము లేదు అని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్పారు. ఇది ప్రథమోధ్యాయము. ఇలా 30 రోజుల పాటు కూడా 30 అధ్యాయాలు ఉంటాయి. ఇది ప్రథమోధ్యాయం సమాప్తము. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక మాసములో చెప్పేటటువంటి ఈ యొక్క కార్తీక పురాణాన్ని అంతా కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విని ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివశ్చ హృదయం విష్ణు, విష్ణశ్చ హృదయం శివ. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.